కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి మరియు టీడీపీ నాయకులు పెద్దతుంబలం గ్రామంలో జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్దతుంబలం గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదని, ప్రతి ఇంటికి కూడా త్రాగునీటి సమస్య ఉందని, ఎమ్మెల్యే స్థాయి ప్రసాద్ రెడ్డి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తే ఎక్కడా కూడా కొలాయి వేసిన దాఖలాలు లేవని, 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ భవనం ఇప్పటి వరకు పూర్తి చేయలేదని, కాంట్రాక్టర్లు నాయకులు కలిసి నిధులను కాజేశారన్నారు. పొదుపు లక్ష్మి గ్రూపులకు సంబంధించిన శ్రీనిధికి సంబంధించిన నిధులు స్వాహా చేయడం జరిగింది. ఆడోళ్ళ డబ్బులు కూడా తీసుకుంటే ఎవడన్నా బాగుపడతాడా? చెప్పు, ఎవడన్నా బాగుపడి ఉన్నాడు? ఆడోళ్ళ డబ్బులు ఎత్తుకుపోయినాడు కదా. పొదుపు లక్ష్మిలు అంటే పాపం వాళ్ళు ఏదో రూపాయి కూడా పెట్టుకుని చిట్టీలు వేసుకొని కుటుంబాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. వాళ్ళ డబ్బులు తీసుకుంటే వీళ్ళకి ఏమొస్తుంది? నేను అట్లాంటి ఎవరైనా అధికారులు ఉంటే పేపర్ మీద రాసియండి, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే వాళ్ళు ఏం చేయాలో నేను చేస్తాను. గ్రామంలో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగదు. అంటే కాలువలు క్లీన్ చేయడం, చెత్త తీసేయడం, ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. వీటిలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చేయాలి. అట్లా లేదంటే మనం ప్రభుత్వ అధికారులతో మాట్లాడి చేయించుకునే అవకాశం ఉంది. పెద్దతుంబలం గ్రామం పూర్వ సామాజిక సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఆక్రమణ జరిగింది అని పెద్ద లెటర్ ఇచ్చారు. పాపం చాలా మంది సంతకాలు పెట్టి వాళ్ళు వేలిముద్రలు వేసి ఇచ్చినారు. అయ్యా, మేము పెద్దతుంబలం గ్రామ స్థలంలో కురువ కులానికి సంబంధించిన వాళ్ళు కొందరు వ్యక్తులు శ్మశాన వాటికను ఆక్రమించుకున్నారు. కావున